మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. కొంతమందికి అది ఏం మాట్లాడుతున్నా అని చెప్పి అనిపించచ్చు. బట్ మ్యాటర్ ఏంది అంటే, దాదాపు ఒక 10 ఏళ్ల కింద మనం ఎప్పుడైనా బిల్డింగ్ పైన కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మంచి మారుమూల ప్రాంతం వైపు మనం వెళ్ళినప్పుడు, ఆకాశం వైపు చూసినప్పుడు మేఘాలు అంటే క్లౌడ్స్ ఎంత క్లియర్గా ఉంటుండేనో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చూస్తే మనకి క్లౌడ్స్ కాదు, ఒక ఫాగ్, స్మోక్ లేదా ఒక పొగలెక్క కనిపిస్తుంది. అది మనము మేఘాలన్నా క్లౌడ్స్ అన్న అనుకుంటే అది మన అమాయకత్వం. ఎందుకంటే యాక్చువల్లీ అక్కడ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు, వివిధ పొల్యూషన్ వల్ల ఆకాశాలు అనేది కనపడకపోవడం, మన వాతావరణంలో పొల్యూషన్ ఎంతుందో అన్న దానికి నిదర్శనం అని చెప్పి మీరందరూ ఆలోచించాలి. ఈరోజు ఈ సమస్యకి కారణం చాలా ఉన్నాయి. ఓన్లీ కంపెనీస్ ఒకటే బాధ్యత కాదు, గవర్నమెంట్ది మరియు బ్యూరోక్రాట్స్ అంతే, ఆఫీసర్స్ కావచ్చు, మరియు కొన్ని ఇండస్ట్రియల్ రెగ్యులేటరీ బాడీస్ అవి ఎప్పటికప్పుడు వాతావరణంలో ఉన్న డిఫరెన్సెస్ని అనాలిసిస్ అంటే ఏమవుతుందో అని చెప్పి కొంచెం పరిశోధించడం, ఇలా మనము ఈ సమస్య నుంచి బయటికి రావాలో అని చెప్పి ఒక స్ట్రాటజీ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం. మనం ఇప్పుడు చైనాతో కంపేర్ చేస్తుంటాం. మనము చైనా నుంచి 100% నేర్చుకోకపోయినా కొన్నన్నా, ఎందుకంటే వాళ్ళు మనకంటే ఒక 20 years ముందుకెళ్ళి సేమ్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ వీటిని వాళ్ళు నివారించడానికి చాలా అంటే చాలా పరిశోధనలు చేసి కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. సో వాళ్ళ నుంచి మనం నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి సరిపోతుంది, కానీ మనం ఆ ఎఫర్ట్ కూడా పెడతలేము. కాబట్టి మీరందరూ ఒకటి ఆలోచించాలి, ఏంటి అంటే చిన్న చిన్న స్టెప్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. అంటే ఎలాగా, అనవసరంగా పొగగాల్చడం కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు కంట్రోల్ చేస్తే అట్లీస్ట్ కొంత శాతం వరకన్నా రాష్ట్రంలో మంచిగా పొల్యూషన్ ఉంటుంది. భవిష్యత్తులో చిన్నపిల్లలకి ఒక కొత్త అనుభూతి అట్లీస్ట్ అవకాశం ఉంటుందని మీకు గ్రహిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.